జై కృష్ణ. మనం ప్రపంచ మతాల చరిత్రలో భాగంగా యూదు మతం గురించి చూసాం. ఈరోజు క్రైస్తవ మతం గురించి చూద్దాం. ఈ క్రైస్తవ మతం అనేది యూదు మతం. యూదు మతం అంటే జూయిష్ అంటారు ఇంగ్లీష్‌లో. JEWISH లేదా జూడాయిజం. JUDAISM. ఆ యూదు మతం నుండి వచ్చింది. కానీ వాళ్ళు మేము యూదు మతం కాదు, మాది సెపరేటు అని చెప్పి వాళ్ళు ఉంటారు. ప్రభుపాదులు వారు ఈ క్రైస్తవుల పట్ల ఎవరైతే నామమాత్రం ఉన్నారో, వాళ్ళ అమ్మా నాన్నలు క్రైస్తవులు, వాళ్ళు ఎప్పుడో క్రిస్టమస్‌కో ఎప్పుడో చర్చికి వెళ్తారు. ఇట్లాంటి వాళ్ళని ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేయమని చెప్పి వాళ్ళని ప్రోత్సహించారన్నమాట. కానీ ఎవరైతే బాగా నిబద్ధులుగా ఉన్నారో, వాళ్ళు బాగా పాటిస్తారు క్రైస్తవ మతాన్ని. అటువంటి వాళ్ళని మీ మతాన్నే పాటించండి. కానీ మీ మతాన్ని సీరియస్‌గా పాటించండి. ఏదో అక్కడ అందులో నిబంధనలున్నాయి. జంతువులను చంపకూడదని. మీరెందుకు చంపుతున్నారు అని చెప్పి వాళ్ళని ఆ విధంగా ప్రోత్సహించారనమాట. అంటే వాళ్ళు ఒక రకంగా ఏమి పాటించని వాళ్ళని ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేసి రమ్మన్నారు. ఆ పాటిస్తున్న వాళ్ళని ఏదో ఊరికే పాటించడం ఎందుకు? అందులో జంతువులను చంపకూడదన్నారు కదా! మీరు కూడా వాటిని చంపకండి. ఆ విధంగా మీ మతాన్ని మీరు జాగ్రత్తగా పాటించండని చెప్పారు. అలాగే యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా గౌరవించారు. యేసుక్రీస్తుని మాకు ఒక గురువు అని కూడా చెప్పారు ప్రభుపాదుల వారు. ఆ విధంగా ఆహ్, యేసుక్రీస్తు యూదుడుగా పుట్టి పెరిగారు. 33 సంవత్సరాలు మాత్రమే ఉన్నారాయన. 12 సంవత్సరాల వయసు నుండి 29 సంవత్సరాల వయసు వరకు ఆయన ఎక్కడికెళ్లారో ఎవరికీ తెలీదు. ఆ సమయంలో కొన్ని పుస్తకాలు చెబితే ఆయన భారతదేశానికొచ్చి జగన్నాథపురిలో ఉన్నారని చెబుతారు. కానీ అది మనకి ఖచ్చితంగా తెలియదు. అలాగే భవిష్య పురాణంలో కూడా యేసుక్రీస్తు గురించి ఉందని చెబుతారు. అందులో ఆయన పేరు, వాళ్ళ అమ్మ పేరు మ్యాచ్ అవుతాయి గానీ, ఆయన సూర్యుడిని, అగ్నిని ఆరాధించమని చెప్పానని వస్తుంది ఆ శ్లోకంలో. కానీ ఆయన ఎప్పుడూ సూర్యుడిని, అగ్నిని ఆరాధించమని ఎక్కడా చెప్పలేదు. సో, ఆ విధంగా మనకి ఖచ్చితంగా తెలియదు ఆయనది. సో, ఆయన గురించి నలుగురు రాశారు. మత్తాయి, మార్కు, లూకా, యోహాన్ అని. ఈళ్ళ నలుగురు యేసు క్రీస్తు జీవిత చరిత్రను రాశారు. దాన్నే బైబిల్ అంటారు. కానీ వాళ్ళు రాసిన వాటిలో చాలా తేడాలుంటాయి. అవన్నిటి గురించి మనం చూద్దాం. వాళ్ళకి 10 నిబంధనలుంటాయన్నమాట. ఈ 10 నిబంధనలు ఏమిటి అంటే, నేను తప్ప నీకు వేరే దేవతలుండకూడదు. ఇది మోషే అనే అతను సినాయి అనే పర్వతం మీదకెళ్తే, అక్కడ భగవంతుడు తన వేలుతోటి రాసిస్తారు. నీవు ఏ విగ్రహాన్ని చెక్కకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. విశ్రాంతి దినమున జ్ఞాపకం ఉంచుకొని పరిశుద్ధముగా ఆచరింపకూడదు. నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. నీవు చంపకూడదు. వ్యభిచారం చేయకూడదు. దొంగిలించకూడదు. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నీవు ఆశింపకూడదు. ఈ విధంగా 10 నిబంధనలన్నమాట ఇవి. సో, ఈ 10 నిబంధనలు అసలెలా వచ్చినాయి అనే దాని గురించి చూద్దాం. ఈ 10 నిబంధనలకి ప్రవక్త అంటారు. ప్రవక్త అంటే ఎవరికైతే భగవంతునితోటి సంబంధం కలిగి, భగవంతుని యొక్క ఆహ్, భగవంతుడు చెప్పేది వాళ్ళు విని, మిగతా వాళ్ళకి చెబుతారో వాళ్ళని ప్రవక్త అంటారు. భగవంతుని తరపున మాట్లాడతారు వీళ్ళు. అటువంటి ప్రవక్తలు అబ్రహాం ఒకరు. ఈయన ప్రవక్తని ఈ యూదు మతం వాళ్ళు, క్రైస్తవ మతం వాళ్ళు, ఇస్లాం అంటే ముస్లింలు వీళ్ళందరూ గూడా ఈ అబ్రహాంని వాళ్ళ ప్రవక్తగా స్వీకరిస్తారు. ఈయన నుండే ఈ 3 మతాలు వచ్చింది. ఇది 3500 సంవత్సరాల క్రితం అయిందిది. ఈయన గురించి హీబ్రూ బైబిల్‌లో ఉంటుందన్నమాట. హీబ్రూ బైబిల్‌లో రాశారు. ఈ అబ్రహాముని భగవంతుడు చెబుతారన్నమాట. మీ నాన్న ఎవరైతే ఆస్తి ఇచ్చారో అదంతా వదిలేసి నువ్వు కనాను అంటే ఇప్పుడున్న ఇజ్రాయెల్ ఉంది గదా! అక్కడ స్థిరపడమని చెబుతారు. ఆయన వాళ్ళ నాన్న ఇచ్చిన ఆస్తులు అవన్నిటిని వదిలేసి ఇజ్రాయెల్‌లోకెళ్తాడు. ఆయన కొడుకు ఇస్సాకు. ఆ తర్వాత ఆయన ఇజ్రాయెల్‌కి రాజయ్యాడు. ఈ అబ్రహాం గురించి
మోడ్రన్ హిస్టరీ చారిత్రక వాళ్ళు మాకు పెద్దగా తెలియదని చెబుతారు. ఆ విధంగా భగవంతుడు అబ్రహాంకి ఇజ్రాయెల్ దేశాన్ని ఇచ్చారు. అబ్రహాం కొడుకు ఇసాకు తర్వాత రాజు అయ్యాడు. ఇసాకు కొడుకు యాకోబు. ఈ యాకోబుని ఈజిప్ట్ వాళ్ళు వచ్చి ఈ యాకోబుని బానిసగా చేసుకొని తీసుకెళ్లారనమాట. ఆయన్ని ఇక ఆ దేశంలో ఉన్న వాళ్ళందరినీ ఈజిప్ట్ వాళ్ళు బానిసలుగా పట్టుకెళ్లారు. తర్వాత ఆ బానిసలకి పుట్టిన వాడే మోసే. ఈజిప్ట్ లో పుట్టాడు ఈయన. ఆ సమయంలో ఆ బానిసల యొక్క జనాభా పెరిగిపోతుంది అనమాట. ఈజిప్ట్ రాజు ఉన్నారు, ఆయన ఈ ఇజ్రాయెల్ వెళ్ళి వీళ్ళందరినీ, యాకోబుని ఇంకా చాలా మందిని ఆ బానిసలుగా తీసుకెళ్లారు వాళ్ళ దేశానికి. వాళ్ళల్లో బానిసలు పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళకి చాలా మంది సంతానం కలిగింది అనమాట. అదంతా చూసి ఆ రాజుకి కొంచెం అభద్రతా భావం ఏర్పడింది. అరే వీళ్ళేంది, వీళ్ళ జనాభా పెరుగుతుంది, వీళ్ళు గనక వెళ్ళి మన శత్రు దేశంతో ఆ ఆ వాళ్ళతోటి ఏదన్నా రాజీ కూర్చుకున్నారంటే మన దేశాన్ని భద్రతగా నష్టం అని చెప్పి ఆ రాజుండి ఈ ఎవరెవరైతే ఆ చిన్న పిల్లలు పుట్టారో కొత్తగా వాళ్ళందరినీ చంపేయమని చెప్పారు అనమాట. అప్పుడు ఈజిప్ట్ లో ఉన్న సైన్యం అంతా వచ్చి చిన్న చిన్న ఈ బానిసల యొక్క పిల్లలందరినీ చంపేశారు. ఆ సమయంలో ఈ మోసెస్ యొక్క తల్లి ఈ పిల్లవాడిని దాచిపెట్టింది. దాచిపెట్టడం వల్ల ఈయన బతికాడు. తర్వాత ఈ రాజకుటుంబం వాళ్ళే ఆయన దత్తత తీసుకొని రాజకుటుంబంలో పెరిగి పెద్దోడయ్యాడు. పెద్దోడైనాక ఈ బానిసలందరికీ ఎవరైతే పనులు చేపిస్తారో బానిసల చేత, ఆ పనులు చేపించే ఒక ఇన్ఛార్జిని చంపేశాడు అనమాట ఈ మోసే. చంపేసి పారిపోయి హేరోబ్ అనే ఒక పర్వతం మీద ఉంటే అక్కడికి దైవదూత ఒక ఆమె వచ్చి చెబుతుంది అనమాట, నువ్వు భగవంతుడు నిన్ను ఈ ఈజిప్ట్ లో ఎవరైతే బానిసలు ఉన్నారో వాళ్ళందరినీ విడిపించమని చెప్పారని చెబుతారు. సరే అని చెప్పి ఈయన పారిపోకుండా మళ్ళీ ఈజిప్ట్ వెళ్ళి అక్కడ బానిసలందరినీ చెప్పి, మీరు మిమ్మల్ని నేను ఒక స్వేచ్ఛగా ఉండే దేశానికి తీసుకెళ్తాను, నాతో పాటు రండి అని చెప్పి వాళ్ళని తీసుకెళ్తారనమాట. ఆ విధంగా తీసుకెళ్తుంటే వెనకాల రాజు యొక్క సైన్యం వస్తుంది, ముందేమో ఈ రెడ్ సీ ఎర్ర సముద్రం ఉంటుంది. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తే ఆ సముద్రం వాళ్ళకి దారి ఇచ్చింది అనమాట. ఆ దారి ఇస్తే వాళ్ళందరూ దాటి వెళ్ళిపోతారు. ఆ దాటి వెళ్ళిపోయి సినాయి అనే పర్వతం మీదకి వెళ్ళి ఆ పర్వతం దగ్గర వాళ్ళందరూ ఉంటారు. ఈ మోసే ఒక్కడు మాత్రం ఆ కొండ మీదకి వెళ్తారు. కొండ మీదకి వెళ్తే అక్కడ ఆయనకి భగవంతుడు, ఇందాక చూసాం కదా మనం 10 ఆజ్ఞలు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, ఆ వేరే వాళ్ళ పట్ల అబద్ధం సాక్ష్యం చెప్పకూడదు, నా యొక్క బొమ్మలు వేయకూడదు, ఇలాంటివి అవన్నీ చెప్పారనమాట భగవంతుడు. ఆయన అవన్నీ ఒక రాతి పలక మీద రాసుకొని కిందకు వచ్చారు. కిందకు వచ్చే సమయానికి అక్కడ ఎవరెవరైతే ఉన్నారో ఆ బానిసలు వాళ్ళందరూ వాళ్ళ బంగారం అంతా కరిగించి ఒక ఆవు దూడని చేసి దాన్ని పూజిస్తున్నారు అనమాట. ఈయన కోపం వస్తుంది, వీళ్ళు ఇట్లా దేవుణ్ణి పూజించకుండా ఈ దీన్ని ఎందుకు పూజిస్తున్నారని చెప్పి కోపంతో ఊగిపోతుంటే ఆ రాతి పలక కింద పడి ముక్కలు అవ్వగానే ఆయనకి ఇంకా కోపం వచ్చింది. వెళ్ళి దాన్ని ఆ ఆవు దూడని ఆ బొమ్మని ఆయన నాశనం చేస్తాడు అనమాట. ఆ విధంగా సరే అని చెప్పి వాళ్ళ ఎడారిలో వెళ్తూ ఉంటే చివరికి ఆ ఇజ్రాయిల్ వెళ్ళక ముందే ఆయన చనిపోతాడు. ఇది 1300 యేసుక్రీస్తు రాకముందు 1400 సంవత్సరాల క్రితం, అంటే ఇప్పటికి 2400 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. ఆ విధంగా ఈయన ఇజ్రాయెల్ ప్రజల్ని బానిసత్వం నుండి రక్షించాడు. ఈయన్ని కూడా యూదు మతం వాళ్ళు, క్రైస్తవ మతం వాళ్ళు, ఇస్లాం మతం వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ అబ్రహాముని, మోసెస్ని ప్రవక్తలుగా స్వీకరిస్తారు. ఈయన హిబ్రూ బైబిల్ని రాశారు ఈ మోసెస్. సో మనం చూసాం ఈ విధంగా ఆ 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఈ 10 ఆజ్ఞలు ఈ విధంగా మోసెస్ని, ఈ 10 ఆజ్ఞలు నేను తప్ప వేరే దేవతలు ఉండకూడదు, ఏ విగ్రహాన్ని చెక్కకూడదు, యెహోవా నామంను వ్యర్థంగా ఉచ్చరించకూడదు, ఈ విధంగా తండ్రుల్ని సన్మానించాలి, చంపకూడదు, ఈ విధంగా ఈ 10టిని
ఈ మోసే అనే వ్యక్తి భగవంతుడిని తీసుకున్నారని వస్తుందన్నమాట బైబిల్లో. ఆ విధంగా విగ్రహం చేయకూడదు అనేది ఆజ్ఞల్లో ఒకటి. అందుకే వీళ్ళు దేవతారాధనకి విగ్రహారాధన చాలా వ్యతిరేకంగా ఉంటారన్నమాట. ఎక్కడైనా విగ్రహారాధన జరిగితే వీళ్ళందరూ నరకానికి వెళ్తారు, ఆ విధంగా చెబుతారు వీళ్ళు. కానీ అక్కడ చెప్పిన విగ్రహారాధన ఏంటంటే భగవంతుడికి ప్రత్యామ్నాయంగా వేరే దాన్ని పూజించడం తప్పన్నమాట. చాలా మంది సచిన్ టెండూల్కర్ని పూజిస్తారు, అమితాబ్ బచ్చన్కి గుళ్ళు కట్టి, సినిమా హీరోయిన్లు కూడా గుళ్ళు కట్టి పూజించే వాళ్ళు ఉన్నారు. దానిని వద్దని చెబుతుంది. అంతేగాని ఈ భగవంతుడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ చేసిన మూర్తిని కాదనమాట ఇక్కడ వీళ్ళకి చెబుతుంది. మనకి గుడిలో భగవంతుడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ చేసిన మూర్తిని పూజిస్తాం, అందులో తప్పేమీ లేదు. అలాగే తల్లిదండ్రులు చేసిన పాపాలకు పిల్లలను తరతరాలుగా శిక్షించడం. ఇంతకుముందు క్లాసులో చూసాం, ఆడమ్ ఈవ్ అని ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడో ఒక యాపిల్ కాయ తిన్నారు, భగవంతుడు తినద్దు అని చెప్పారు, వాళ్ళు తిన్నారు. దాని వలన ఇక ముందు పుట్టే వాళ్ళందరూ కూడా పాపాలు చేసేవాళ్ళే. పాపం వాళ్ళందరూ కూడా పుట్టుకతోటే పాపము అంటుకుంటుంది అని చెప్తారనమాట. ఆ విధంగా దానివల్ల జనాలకి భగవంతుడు ఈ విధంగా ప్రతీకారశీలుడా, అంటే ఏదో ఎప్పుడో మా ముత్తాత ఒక పాపం చేశాడు అందుకని నా మీద ప్రతీకారం తీసుకుంటున్నాడు అన్న భావన కలుగుతుంది అనమాట జనాలకి. ఆ విధంగా దేవుడు మనపై కోపంగా ఉన్నాడా మానవుల మీద? ఇలాంటి కొన్ని బోధనలకి చాలా మంది బుద్ధి కలిగిన వాళ్ళకి నచ్చలేదన్నమాట. ఇవి ఏంది వాళ్ళు ఎప్పుడో పాపం చేస్తే నేను పుట్టుకతోటి పాపంతో పుట్టడం ఏంది అని వాళ్ళు ఆ మతాన్ని వదిలేసి సైన్స్ లో ఎంత బాగుందో, ఆ సైన్స్ మనకి లాజికల్ గా అనిపిస్తుంది, ఇది లాజికల్ గా లేదని చెప్పి చాలా మంది సైన్స్ పట్ల ఆకర్షితులయ్యారు అనమాట ఒకనొక సందర్భంలో. అలాగే ఆ 10 ఆజ్ఞల్లో భక్తి గురించి ఎక్కువగా ఏమి లేవన్నమాట. ఓన్లీ ఎంతసేపటికి నైతిక, తల్లిదండ్రులని పూజించాలి, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, ఇలాంటివి ఉన్నాయి. కానీ ఎక్కువ శ్రవణం, కీర్తనం, స్మరణం వీటి గురించి పెద్దగా చెప్పలేదు. భక్తి గురించి కొన్ని ప్రాథమికంగా చెప్పారు. అలాగే రోజు ఈ సాధన చెయ్యి అని చెప్పలేదు ఎక్కడ ఈ 10 ఆజ్ఞల్లో. మనకి ఇప్పుడు ఉందనుకోండి, మనకి ఆజ్ఞలు ఉన్నాయి, రోజు హరే కృష్ణ మహామంత్రాన్ని 16 మార్లు జపం చేయి అనేది ఒక ఆజ్ఞ. అలాంటి సాధన అనేది గురించి ఈ 10 ఆజ్ఞల్లో లేదన్నమాట. దానివల్ల ఏంటంటే మనం రోజు జపం చేస్తే ఏమవుతుంది, కనీసం 2 గంటల పాటు భగవంతుడితోటి కనెక్ట్ అవుతున్నాం. కానీ వీళ్ళకి ఆ అవకాశం లేదన్నమాట. అలా ఒక సాధన గురించి రోజు ఈ సాధన చేయండి, ఆ విధంగా మీరు భగవంతుడితోటి స్పర్శలో ఉంటారు, కనెక్ట్ అవుతారనే సాధన గురించి ఎక్కడా చెప్పలేదండి. అదేవిధంగా ఆ బైబిల్లో వచ్చిన ప్రతిదీ యేసుక్రీస్తే చెప్పాడు అని కొంతమంది అంటారు, కొంతమంది ఏమో అట్లా ఏం కాదంటారు అనమాట. ఎందుకంటే మొత్తం 4 రాశారు యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్రని. మత్తాయి, లూకా, ఇట్లా యోహాను, ఇట్లా 4 రాశారు. అందులో ఆ మత్తాయి బైబిల్లో వస్తుందన్నమాట, యేసుక్రీస్తుని సిలువ వేస్తున్న సమయంలో ఆయన ఓ దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు అని అంటారనమాట, నన్ను ఎందుకు వదిలేసావు. కానీ ఆ లూకా అని ఆయన రాసిన బైబిల్లో మాత్రం వీళ్ళని వదిలిపెట్టండి, వీళ్ళని క్షమించండి, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు అని వస్తుంది. అందుకే ఆ ఇవి కొంతమంది అనుకుంటారు అనమాట, ఎందుకు ఇట్లా ఉంది. ఒక బైబిల్లోనేమో ఓ దేవా ఎందుకు నన్ను వదిలిపెట్టావని, ఇంకో దాంట్లోనేమో ఆ వీళ్ళని క్షమించండి, వీరేం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు అని. అయితే ఆ వీటి గురించి ద పారాడాక్స్ ఆఫ్ జీసస్ అని ఒక పుస్తకం ఉంది. అందులో చెప్పేది ఏంటంటే బైబిల్లోని అన్ని ప్రకటనలు యేసు నేరుగా చెప్పలేదు. ఇది కొన్ని ప్రకటనలని వీళ్ళే చెప్పి అది యేసుక్రీస్తు యొక్క చెప్పాడని లూకా అనే అతను చెప్పాడనమాట.
వారిని క్షమించు, వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదని. కానీ అది యేసుక్రీస్తు చెప్పిన విధంగా రాశారు అంటారనమాట ఈ పుస్తకంలో. అదే విధంగా నేను సత్యానికి మరియు వెలుగుకు మార్గం మరియు తండ్రి కింద నా ద్వారా తప్ప ఎవరు వెళ్ళలేరు. దీనిదేందంటే దీని ఉద్దేశం ఏందంటే మీరు గనక భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే నా ద్వారానే వెళ్ళాలి. ఇంక వేరే మార్గం లేదు అని చెబుతున్నట్టనమాట యేసుక్రీస్తు. అయితే మీరు యేసు ద్వారా తప్ప దేవుని వద్దకు వెళ్ళలేరని దీని ఉద్దేశం. దీనివల్ల ఏమవుతుందంటే ఆహ్, లేకపోతే శాశ్వత నరకం. దీనివల్ల చాలా ప్రశ్నలొస్తాయన్నమాట. ఒక అబ్బాయి ఆహ్, క్రిస్ క్రైస్తవ మతంలోని అమ్మానాన్నలకు పుట్టాడు. 3 సంవత్సరాలు వయసులోనే చనిపోయాడు. బాప్టిజం అవ్వలేదు. అంటే ఆ అబ్బాయికి ఇంకా యేసుక్రీస్తు ఎవరో తెలియలేదు. తెలియక ముందే చనిపోయాడు. మరి ఆ అబ్బాయి శాశ్వత నరకానికి వెళ్తాడా? వీళ్ళ ప్రకారం యేసుక్రీస్తుని ఎవరైతే ఆహ్, స్వీకరిస్తారో వాళ్ళే భగవంతుడి దగ్గరికెళ్తారు. మిగతా వాళ్ళందరూ శాశ్వత నరకానికి వెళ్తారంటారు. మరి ఈ పిల్లవాడు ఇంకా బాప్టిజం అవ్వలేదు 2 సంవత్సరాలు, 1 సంవత్సరం వయసు. కొంతమంది కడుపులోనే చనిపోతారు. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంది? వాళ్ళు శాశ్వత నరకానికి వెళ్తారా? లేకపోతే యేసుక్రీస్తు వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. కానీ మన ముత్తాతలందరూ ఉన్నారు అంతకుముందు ఎన్నో సంవత్సరాల క్రితం. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంది? వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారా? మరి భగవంతుడు అందరిని నరకానికి పంపేట విధంగా ఉంటే వాళ్ళందరిని ఎందుకు సృష్టించారు? మరి వాళ్ళందరికీ యేసుక్రీస్తుని కలిసే అవకాశమన్నా ఇవ్వాలి గదా! కనీసం. అవకాశం ఇచ్చి వాళ్ళు స్వీకరిస్తే మంచిది. స్వీకరించకపోతే నరకానికి వెళ్తే అదొక అర్థం. కానీ వాళ్ళకి అవకాశమే ఎందుకు ఇవ్వలేదు ఆయన కలిసే అవకాశం? ఈ విధంగా క్రైస్తవ మతంతో సంబంధం ఆయన పుట్టినా కూడా ఎన్నో సంవత్సరాలకు వేరే దేశాలకు వెళ్ళింది. మరి అప్పటి వరకు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శాశ్వత నరకానికి వెళ్తారు. ఇలా చాలా ప్రశ్నలు ఉదయిస్తాయన్నమాట. అందుకని కొంతమందంటారు, లేదు లేదు అది యేసుక్రీస్తు చెప్పలేదని కొంతమందంటారు. కొంతమందేమో అది కరెక్టే. ఆయన ఎన్ని సంవత్సరాలైతే బతికున్నారో 33 ఏళ్ళు, ఆ 33 ఏళ్ల పాటు ఆయన మార్గం. మిగతా సమయాల్లో వేరే వాళ్ళొస్తారని కొంతమంది చెబుతారు. ఆ విధంగా ఈ ఈ విధంగా కొన్ని విరుద్ధమైనవి ఉన్నాయన్నమాట. కానీ ఇవన్నీ మన సొంత అవగాహన కోసం మనం వెళ్లి క్రైస్తవులతోటి ఎళ్లి వాళ్ళతోటి వాదించి వాళ్ళ విశ్వాసాన్ని దెబ్బతీయటం కోసం గాదు. మనకు అర్థం చేసుకోవటం కోసం వేరు వేరు మతాల గురించి. అయితే ఆయన్ని సిలువ వేయటం కూడా యూదుల రాజు అని చెప్పుకున్నందుకు అభియోగం మోపబడిందనమాట. ఆయన ఇట్లా జెరూసలేంలోకొచ్చినప్పుడు ఆ ర ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ వస్తున్నాడు మన రాజు వస్తున్నాడు, యూదుల రాజు ఈయన అని చెప్తారనమాట. అది చాలామంది యూదులకు నచ్చదు. వాళ్ళందరూ ఎళ్లి రోమన్ చక్రవర్తికి, రోమన్ గవర్నర్‌కి కంప్లెయింట్ చేస్తారనమాట. ఆయనే దేవుని కుమారుడని చెప్పుకుంటున్నారు. అలాగే ఇజ్రాయెలుకి రాజు అని చెప్పుకుంటున్నాడు. మీరందరూ ఆయన్ని శిక్షించాలని చెబితే, సరే అని చెబుతారు. అదే విధంగా సబ్బాత్ అని ఒక రోజుంటుంది యూదులకి. భగవంతుడు 6 రోజుల పాటు సృష్టి చేశారు. ఏడవ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నారు. భగవంతుడు విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి మనం గూడా విశ్రాంతి తీసుకోవాలి. ఆ రోజు పని చేయకూడదని యూదుల యొక్క విశ్వాసం. యేసుక్రీస్తు కూడా యూదుడే. ఆ యూదు మతంలోనే పుట్టారు. ఆయన గూడా విశ్రాంతి తీసుకోవాలి. కానీ ఆయన సబ్బాతు రోజు గూడా ఆయన ఎవరికన్నా రోగగ్రస్తులొస్తే వాళ్ళని ఆహ్, స్వస్థత చేస్తున్నారనమాట. వాళ్ళ రోగాన్ని తీసేస్తున్నాడు. అది వాళ్ళకి నచ్చలేదు. ఆ పూజారులకి, యూదు పూజారులకి. ఆ విధంగా మన సంప్రదాయాలు ఈయన పాటించడం లేదని జెప్పి వాళ్ళెళ్లి ఆ రోమన్ చక్రవర్తికి కంప్లెయింట్ చేస్తే ఆయన సరే ఈయన సిలువేయండి అని జెప్పి జెరూసలేం బయటే ఒక గొల్గోతా అనే ఒక కొండుంటుంది. ఆ కొండ మీద ఈయనకి సిలువ వేస్తారు. ఆ సిలువ వేసిన తర్వాత కొంతమంది అనుకున్నారు, అరే ఏమైంది? ఈయన దేవుని కుమారుడైతే ఆయన్ని ఎలా రక్షించుకోలేకపోయాడు అని కొంతమందికి విశ్వాసం దెబ్బతింది. ఇంకొంతమందేమో లేదు లేదు అట్లా ఏం గాదు. ఆయన పునరుత్థానం చెందాడు. మూడవ రోజు ఆయన మళ్ళీ తిరిగి పుట్టాడు. తిరిగి లేచాడాయన.
నేను ఆ కొండ పక్కగా వెళ్తుంటే చూశాను. అదే విధంగా అదే బట్టలు వేసుకొని కొంచెం గడ్డంతో ఆయన వెళ్తున్నారని కొంతమంది చెప్పారు. కొంతమంది మేము చూసాము ఆయన నడుస్తున్నారని. ఆ విధంగా చాలా మంది ఒకసారి ఒక బిల్డింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళందరూ కనిపించింది అనమాట. యేసుక్రీస్తు మన దగ్గరికి వచ్చారు ఇప్పుడు అని. ఆ విధంగా వాళ్ళందరూ డిసైడ్ చేశారనమాట. ఆయన చనిపోలేదు. ఆయన మళ్ళీ లేచారు అని. లేచారు అని చెప్పి ఆ విధంగా వాళ్ళు ఒక విపత్తుని అవకాశంగా మార్చుకున్నారనమాట. ఒక రకంగా ఆ సమయంలో వాళ్ళ శ్రద్ధ అంతా పోవాలి. ఆయన ఇన్నాళ్ళు దేవుని కుమారుడు, దేవుని కుమారుడు అని చెప్పారు. మరి ఆయన ఎలా సిలువ వేశారని. కానీ వాళ్ళు దాన్ని ఆయన మరణించింది మన కోసం. మనం చేసిన పాపాల కోసం మరణించాడు. ఇప్పుడు ఆయన కోసం మనం ప్రచారం చేయాలి అని వాళ్ళు నిర్ధారించుకున్నారనమాట. ఆ విధంగా వాళ్ళు అప్పటి నుండి విపరీతంగా ప్రచారం చేసి విజయవంతం అయ్యారనమాట. ఆ విధంగా క్రైస్తవ మతం అనేది దాని యొక్క మనుగడకి మరియు విజయానికి ఈ ఆలోచన, ఆయన మన కోసం చనిపోయారు. మనం ఆయన కోసం ప్రచారం చేయాలి అనే ఆలోచన వాళ్ళ విజయానికి కీలకమైంది. ఆ సమయంలో యేసుక్రీస్తు చనిపోయేటప్పుడు ఒక 12 మందిని ఆచార్యులు అంటే అపోస్తలు అంటారు. వాళ్ళని పెట్టారనమాట. మీరందరూ నా తరపున ప్రచారం చేయండని. ఆ 12 మంది కాకుండా పాల్ అని ఒక ఆయన ఉంటాడు. ఈయన యేసుక్రీస్తుని ఎప్పుడు కలవలేదు. ఈ 12 మంది ఆచార్యుల్లో ఒకడు కాదనమాట. ఈ 12 మంది ఏమంటారు, యేసుక్రీస్తు యూదుడే. యూదు మతాన్ని ఆయన యూదు మతంలో కొన్ని పొరపాట్లున్నాయి. ఆ పొరపాట్లను తీసేసి పాటించమని చెప్పారు అని వీళ్ళంటారు. ఈ పాలుండి లేదు లేదు, యేసుక్రీస్తు ఒక కొత్త మతాన్ని పెట్టమని మనకి చెప్పారు. ఆయన ఒక కొత్త నిబంధన చెప్పాడని చెప్పి ఈయన క్రైస్తవ మతాన్ని మొదలు పెట్టారన్నమాట. ఆ విధంగా పాలు, పీటర్ ఈ విధంగా వీళ్ళు విపరీతంగా ప్రచారం చేశారు. ప్రచారం చేసి నీరో చక్రవర్తి ఉంటారు రోమంలో, ఆయన వీళ్ళిద్దరిని కూడా చంపేశారనమాట. ఆ విధంగా 300 సంవత్సరాల పాటు యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత 300 సంవత్సరాల పాటు ఈ క్రైస్తవులు వాళ్ళ మతాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. కానీ ఆ రోమన్ దేశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని హింసించే వాళ్ళన్నమాట. పెద్ద పెద్ద స్టేడియంలో సింహాలతో పోరాడమని చెబుతారు. ఆ సింహం వీళ్ళని తింటే వాళ్ళందరూ ఆనందించేవాళ్ళు అనమాట. ఆ విధంగా క్రైస్తవుల్ని విపరీతంగా హింసించారు మొదటి 300 సంవత్సరాలు. అయినా సరే వాళ్ళు యేసుక్రీస్తు మీద నమ్మకంతో భక్తి చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ మతం ప్రకారం. 300 సంవత్సరాల తర్వాత ఒక రాజు వచ్చాడు, కాన్స్టెంటైన్ అని. ఆయన చూశాడనమాట. అరే మన దేశం నిండా, రోమన్ దేశం నిండా ఎవరు ఒక నీతి నియమాలు లేవు. అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియకుండా ఉంది. ఇటువంటి జనాలని పరిపాలించాలంటే ఎలా పరిపాలించాలని ఆయన ఆలోచిస్తున్నాడు అనమాట. చాలా కష్టమని, కనీసం ఒక్కడన్నా నీతి నియమాలు పాటించట్లేదని. అప్పుడు చూశాడనమాట, ఈ క్రైస్తవులు ఉన్నారు కదా, వీళ్ళు కొంతమందే ఉన్నారు, వీళ్ళు మాత్రం కనీసం నీతి నియమాలు పాటిస్తున్నారు అని చెప్పి ఆ కాన్స్టెంటైన్ అనే రాజు ఆయన క్రైస్తవ మతాన్ని స్వీకరించారనమాట. ఇది స్టార్ట్ క్రీస్తు తర్వాత 300 సంవత్సరాలకి. అప్పుడు అప్పటి నుండి ఈ మతం విపరీతంగా ప్రచారం పొందింది అనమాట. రాజు తీసుకున్నాడంటే ఇక మిగతా వాళ్ళందరూ తీసుకున్నారు. మిగతా వాళ్ళందరూ తీసుకొని అప్పటి వరకు ఈ క్రైస్తవుల్ని హింసించే వాళ్ళు మిగతా వాళ్ళు, వీళ్ళు మిగతా వాళ్ళని హింసించడం మొదలు పెట్టారన్నమాట. ఎవరైతే క్రైస్తవ మతానికి అడ్డు వస్తే వాళ్ళని చంపేయటం. ఆ విధంగా చేసి మొత్తం అమెరికాలో, ఆస్ట్రేలియాలో, బ్రెజిల్‌లో, సౌత్ అమెరికా మొత్తం అంతకుముందు వేరే మతాలు పాటించేవాళ్ళు. వాళ్ళందరినీ వీళ్ళెళ్ళి ప్రచారం చేయటం. వాళ్ళ వాళ్ళ ఒరిజినల్ మతాన్ని మొత్తాన్ని, వాళ్ళ పుస్తకాలని అన్నిటిని కాల్చేసి, ఎవరు అడ్డొస్తే వాళ్ళని చంపేసి మొత్తం క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేశారన్నమాట. ఆ విధంగా పోప్ అనే ఆయన ఈ క్రైస్తవ మతానికి
రాజు లాంటి అన్నమాట. చాలా దేశాలు ఉంటాయి క్రైస్తవ మతాన్ని పాటించే వాళ్ళు. ఆ రాజులు ఉంటారు. వాళ్ళందరికి కూడా రాజు అన్నమాట పోపు. ఆ విధంగా క్రైస్తవ మతం 10వ శతాబ్దానికి వచ్చినాక కాథలిక్ చర్చి, ఆర్థోడాక్స్ చర్చ్ అని విభజించబడింది. ఈ ఆర్థోడాక్స్ చర్చ్ అనేది తూర్పు ఐరోపాలో కాన్స్టాంటినోపుల్ అనే దగ్గర, కాథలిక్ చర్చ్ ఏమో రోమ్‌లో ఉండేది. ఆ విధంగా 2 భాగాలైపోయింది. 15వ శతాబ్దంలో మరో పెద్ద విభజన అయిందన్నమాట. కాథలిక్ చర్చి, ప్రొటెస్టెంట్ చర్చ్ అని. అదెందుకంటే ఆ కాథలిక్ చర్చి పోప్ ఉన్నారు గదా! ఆ పోప్‌కి పెద్ద పెద్ద చర్చిలు కట్టి ఆహ్, కట్టాలనే ఆశ ఉంది. పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి అక్కడ మనం జనాలకి ఈ మతాన్ని వ్యాప్తి చెందాలని. కానీ దానికి డబ్బు గావాలి. డబ్బు గావాలంటే డబ్బు రావాలి. సో, దానికోసం ఆయన ఒక కొత్త విధానాన్ని తెచ్చాడనమాట. ఎవరన్నా చర్చికొచ్చి నేను పలానా దొంగతనం అన్నారనుకోండి. సరే నువ్వింత డబ్బులియ్యి. నీకు ఆ పాపం నీకంటదు అని జెప్పారు. ఇంకొకళ్ళొచ్చి నేను వ్యభిచారం చేశానండి అంటే, సరే పర్లేదు. నువ్వు ఇంత డబ్బు కట్టు. ఆ డబ్బు కడితే నీకు పాపం అంటదు. ఆ విధంగా ఆయన ఈ కొత్త విధానాన్ని తెచ్చాడన్నమాట పోపు డబ్బు కోసం. అది తేగానే చాలామంది ఆహ్, ఈ క్రైస్తవులకు నచ్చలేదన్నమాట ఇది. ఇదేంది కొత్త విధానం తెచ్చారు. ఎవరన్నా పాపం చేస్తే వాళ్ళలో అపరాధ భావన కలిగించి, వాళ్ళని ప్రార్థన చేయించి, వాళ్ళ చేత మళ్ళీ చేయకూడదు పాపం అని జెప్పాలి గాని, డబ్బు తీసుకొని నీకు పాపం అంటదులే అని చెబుతున్నాడు ఈ పోపు అని జెప్పి, ఈ ఇంగ్లాండు ఇలా రకరకాల దేశాల్లో ఉన్న క్రైస్తవులందరూ ఎదురు తిరిగారనమాట. ఎదురు తిరిగిన వాళ్ళని ప్రొటెస్టెంట్లంటారు. ఆ విధంగా 2గా విభజించారు. కాథలిక్కులు, ప్రొటెస్టెంట్లని. ఆ విధంగా ఈ ప్రొటెస్టెంట్ల గురించి చివర్లో చెబుతాను. ఆ యేసుక్రీస్తు చనిపోయే ముందు, సిలువ వేయబడే ముందు లాస్ట్ సప్పర్ అంటారు. ఆయన ఒక రొట్టెని అందరికి పంపి తినమని చెప్పారనమాట. 12 మంది ఆచార్యులున్నారు గదా! అపోస్టల్సు. ఇది నా శరీరం అని జెప్పారు. తర్వాత ఒక ద్రాక్షారసం, ద్రాక్షారసమే అనమాట అది. అది పులో పులియలేదది. పులియని ద్రాక్షారసాన్ని పంపి, ఇది నా రక్తం మీరందరూ తాగండని వాళ్ళకిచ్చారు. అదే ఇప్పుడు చర్చ్‌లో బ్రెడ్ వైన్ ఇస్తారు. ఇప్పుడు ఈళ్ళు వైన్ ఇస్తారు. పులిసిపోయిన ద్రాక్షారసం. కానీ యేసుక్రీస్తు అప్పట్లో పులియని ద్రాక్షారసం ఇచ్చారు. దాని బదులు ఈళ్ళు వైన్ ఇస్తారు ఇప్పుడు. ఆహ్, అది ప్రసాదం లాగనమాట. మనం ప్రసాదం అంటాము. వాళ్ళు ఇదన్నమాట వాళ్ళకి. ప్రసాదం అంటే ఆ రొట్టెను, ఆ వైను. వాళ్ళు పూజారి ఏదో ఒకటి చేశాడు. కొన్ని ఆహ్, రిచువల్స్ చేయటం వల్ల అది భౌతిక పదార్థం కాదు. అది ఇప్పుడు ఆధ్యాత్మికమైనది అని స్వీకరిస్తారనమాట. మనం గూడా అంతే గదా! భగవంతుడి ముందు నైవేద్యం పెడతాం. నైవేద్యం పెట్టి భగవంతుడు స్వీకరించినాక అది ఆహ్, ఆధ్యాత్మికంగా మారిందని చెబుతాం మనం. మారుతుంది యాక్చువల్‌గా భగవంతుడు కళ్ళతో స్వీకరిస్తాడు. ఆయన కృప అందులో నిక్షేపిస్తారు. ఆ విధంగా అది మన నైవేద్యం ప్రసాదం అవుతుంది. వీళ్ళకి ఆ రొట్టె అన్నమాట ప్రసాదం అంటే. పూర్తి భోజనం గాదు. చర్చిలో మొత్తం భోజనం పెడతారు గదా! అదంతా ప్రసాదం గాదంటారు. ఓన్లీ ఆ పూజారి ఇచ్చే రొట్టె వరకే ప్రసాదం. ఆ విధంగా వాళ్ళకి మూర్తి ఉండదు గదా! మనం అంటే మూర్తి ముందు పెట్టి నైవేద్యం పెడితే అప్పుడు మారిద్దంటాం. కానీ వాళ్ళకి అట్లా గాదు. ఆ విధంగా ఒకసారి ప్రభుపాదులు వారి దగ్గరికొస్తారు. ఒక చర్చి యొక్క బిషప్ ఆయనొచ్చి, "మా చర్చికి పిల్లలు అంతా ముసలోళ్ళే వస్తున్నారు. యువకులు రావట్లేదు. మీ దగ్గరకొస్తున్నారు ఈళ్ళందరూ." ఎందుకు అంటారనమాట. ప్రభుపాదులు వారు నవ్వుతూ చెబుతారనమాట. "మీ రొట్టె చిన్న రొట్టె ఇస్తే ఎట్లాగా? మేము చూడండి ఎంత ప్రసాదం పెడుతున్నామని" నవ్వుతూ అంటారనమాట. ఆ విధంగా వాళ్ళకి ఆ ఆజ్ఞల్లో 10 ఆజ్ఞలున్నాయి కదా! అందులో ఒకటి ఆహ్, నా నా యొక్క విగ్రహం చెక్కకూడదు అని. అందువల్ల వాళ్ళు విగ్రహాలు ఉండేవి కాదు. పెయింటింగులు గూడా ఉండేవి కాదు చానాళ్ళు. తర్వాత తర్వాత కానీ మనిషికి ఇంద్రియాలతోటి
చూడాలని ఉంటుంది కదా! దానివల్ల కొన్నాళ్ళకి యేసుక్రీస్తు పెయింటింగ్స్, మేరీ మాత పెయింటింగ్స్ ఇవన్నీ వచ్చినాయన్నమాట. ఈ విధంగా వీళ్ళు ఈ యూదు మతం, క్రైస్తవ మతం, ముస్లిం మతం వీళ్ళందరూ విశిష్టవాదులన్నమాట. మా మార్గం తీసుకుంటేనే మీరు దేవుడి దగ్గరికెళ్తారు. లేకపోతే వెళ్ళలేరు. ఈ విధంగా చెబుతారు. ఇంకొంతమంది బహువచనవాదులుంటారు. ఏ మతం అయితే ఏముందిలే ఏది తీసినా గాని చివరికి ఆడే గదా ఎళ్ళేదంటారు కొంతమంది. కానీ వైదిక మార్గం ఏంటంటే ఒకే మార్గం ఉంది. అందులో వేరు వేరు స్థాయిలు. ఒక్కోసారి పెద్ద ఆహ్, హైవేలుంటాయి. ఒక దాంట్లో వెళ్తే 120 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్ళొచ్చు. ఇంకో దాంట్లో వెళ్తే 160 కిలోమీటర్లు, ఇంకో దాంట్లో 30 కిలోమీటర్ల స్పీడ్ అలా వేరు వేరు లైన్‌లుంటాయి. వైదిక మార్గం అనేది ఇదనమాట. నువ్వు భక్తి మార్గంలో వెళ్తే త్వరగా ఎళ్తావు భగవంతుడికి. కర్మ మార్గంలో వెళ్తే కొంచెం లేట్‌గా ఎళ్తావు. కానీ అందరూ వెళ్ళేది భగవంతుడి వైపే. అందరికీ ఉంది అని. కానీ వీళ్ళు అట్లా కాదన్నమాట. మాది పాటిస్తే వెళ్ళినట్టు లేకపోతే లేదు. ఆ విధంగా చెబుతారనమాట. ఇదెలాగంటే కొంతమంది నేను ఇంజినీరింగ్ చదువుతున్నాను ఐఐటీలో. ఈ ఐఐటీలో పాస్ అయినోళ్ళే ఇంజినీరు. మిగతా వాళ్ళు కాదంట. ఈ బహువచనవాదులేందంటే ఏ బిల్డింగ్ అయినా ఇంజినీరింగ్ కాలేజ్ అంటారు. అట్లా కూడా కాదు. కానీ వైదిక మార్గం ఏందంటే ఈ సిలబస్ ఉందా? ఈ ప్రొఫెసర్‌లున్నారా? అట్లయితే నీది ఇంజినీరింగ్ కాలేజే. ఆ విధంగా చెప్తారనమాట. అదే విధంగా ఈ బైబిల్‌లో తత్వశాస్త్రం లేదనమాట. తత్వశాస్త్రం అంటే భగవంతుడెవరు? జీవుడెవరు? ఈ ప్రకృతి ఏంటి? భగవంతుడికి, ఈ ప్రకృతికి ఉన్న సంబంధం ఏంది? భగవంతుడికి, జీవుడికి ఉన్న సంబంధం ఏంది? ఇదంతా తత్వశాస్త్రం అంటారు. ఫిలాసఫీ అంటారు. అది లేదు. ఇందులో 4 సువార్తలని ఉన్నాయి గదా! మత్తయి, లూకా, యోహోను ఇట్లా నలుగురు రాశారు యేసుక్రీస్తు జీవిత వృత్తాంతాన్ని. కొన్ని బోధనలుంటాయి. కొంత తత్వశాస్త్రం ఉంటుంది. అంతేగాని ఎక్కువ క్లారిటీ లేదు. ఓన్లీ నైతిక విలువలన్నమాట. తల్లిదండ్రులను పూజించు, దొంగతనం చేయగాకు, వ్యభిచారం ఇలా నైతిక విలువలున్నాయి అంతే. సో, అందుకని వాళ్ళు మనకి దేవుడిని ఎలాగో అర్థం చేసుకోలేం గదా! ఎందుకు ఆయన గురించి అనవసరంగా అర్థం చేసుకోవటం. ఆయనకేం గావాలంటే అది జేస్తే పోయిద్ది గదా! అన్నట్టుంటారు. కానీ ఆయన చెప్పింది జేయాలంటే ముందు మనం ఆయన్ని ప్రేమించాలి. ఆయన ప్రేమించాలంటే ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన భక్తవత్సలుడు ఎలాగా? ఆయన భక్తులతోటి ఎలా ఉంటాడు? ఇవన్నీ తెలుసుకుంటే గదా! మనం ఈరోజు ఆ శ్లోకం నేర్చుకున్నాం. ఆయనకి ఏమిష్టం అని తెలుసుకున్నాం. అద్వేష్ట సర్వభూతానాం ఎవరిని ద్వేషించకు. అందరితోటి కనికరంగా ఉండు. అందరిని స్నేహంగా ఉండు. సుఖదుఖాల్లో సమంగా ఉండు. ఇవి ఆయనకిష్టమని తెలుసుకున్నాం. ఆ విధంగా ఆయన ఇష్టాయిష్టాలు తెలుసుకుంటే ఆయన్ని ప్రేమించొచ్చు. అప్పుడు ఆయన ప్రేమిస్తే ఆయన చెప్పింది మనం జేయొచ్చు. సో, కానీ అవన్నీ ఇవ్వలేదన్నమాట అక్కడ. సో, అప్పుడు వాళ్ళు ఈ క్రైస్తవ మతం చివరికి యూరోప్‌కొచ్చింది. యూరోప్‌లో ఆల్రెడీ గ్రీకులున్నారు గదా! గ్రీకులకి మాత్రం తత్వ శాస్త్రం ఉంది. ఫిలాసఫీ ఉంది. పైథాగరస్ అని, సోక్రటీస్, ప్లేటో వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళ యొక్క తత్వశాస్త్రాన్ని తీసుకొని బైబిల్‌తో కలిపి క్రిస్టియన్ థియాలజీ ఆ విధంగా వచ్చిందన్నమాట. గ్రీకుల యొక్క తత్వశాస్త్రాన్ని తీసుకున్నారు వాళ్ళు. సోక్రటీస్ అనే ఆయన ఆహ్, ఫిలాసఫీని, అలాగే అరిస్టాటిల్ అనే ఆయన ఫిలాసఫీని వాళ్ళన్నిటిని తీసుకొని వీళ్ళు వాళ్ళ దాంట్లో కలుపుకున్నారన్నమాట క్రైస్తవులు. ఆ విధంగా వాళ్ళ థియాలజీ వచ్చింది. ఇందాక చెప్పాం గదా! ప్రొటెస్టెంట్లు ఎప్పుడైతే ఈ పోప్ ఉండి డబ్బు కోసం ఈ పాపం చేసి వచ్చిన వాళ్ళని డబ్బులు తీసుకొని నీకు పాపం అంటదిలే అని చెబుతున్నారు. అప్పుడు కొంతమంది ఎదురు తిరిగారు. వాళ్ళని ప్రొటెస్టెంట్లు అంటారు. వాళ్ళుండి దేవుడికి నీకు మధ్యలో ఎలాంటి పూజారి అవసరం లేదు. నువ్వు డైరెక్ట్‌గా దేవుడిని కలవచ్చు. నీకు బైబిల్ అర్థం చేసుకోవడానికి ఇంకొకడు అవసరం లేదు. నువ్వే బైబిల్ తీసుకొని నువ్వే చదువుకో. ఆ విధంగా వాళ్ళు ఆ ప్రొటెస్టెంట్ చర్చ్‌లో క్లాస్ చెప్పేవాళ్ళు ఒకరుంటారనమాట. ఏ రోజెళ్ళినా సరే, ఆ రోజు ఎవరికి చెప్పాలనిపిస్తే వాళ్ళు చెప్పొచ్చు. అలాగే బైబిల్‌ని నేను ఈ విధంగా అర్థం చేసుకున్నాను. నువ్వు ఆ విధంగా అర్థమైన విధంగా నువ్వు అర్థం చేసుకో. ఆ విధంగా 50 రకాల బైబిల్స్ వచ్చినియి. 50,000 రకాల బైబిల్స్ వచ్చినియి. ఆ ప్రొటెస్టెంట్లు. ఆ విధంగా ప్రొటెస్టెంట్లు పూజారుల్ని, పోపుని
తిరస్కరించారు అనమాట. క్యాథలిక్‌లు పోపుని పాటిస్తారు. ఈ ప్రొటెస్టెంట్‌లో నువ్వు భగవంతుడు అంతే. నీకు భగవంతుడి మధ్యలో వేరే వాళ్ళ అవసరం లేదు. ఈ విధంగా అమెరికా గూడా ప్రొటెస్టెంట్ దేశమే. కొద్దిమంది క్యాథలిక్‌లు ఉంటారు. మన దేశంలో ఉన్న సంస్థలన్నిటికి అమెరికా నుండి వస్తాయి నిధులు. అలాగే ఈ ప్రొటెస్టెంట్‌లో ఈ నన్స్ ఉండరు. క్యాథలిక్‌లో నన్నులు ఉంటారు. వాళ్ళు బ్రహ్మచర్యం పాటిస్తారు. ప్రొటెస్టెంట్‌లో ఏందంటే ఈళ్ళు బ్రహ్మచర్యం పాటించామని చెప్పి కొన్నాళ్ళుంటారు. తర్వాత పిల్లల మీద లైంగిక వేధింపులు ఇయన్నీ చూసి ఈ ప్రొటెస్టెంట్లు మనకి బ్రహ్మచర్యం వద్దు, ఏమొద్దని చెప్పి వదిలేసి నువ్వు డైరెక్ట్‌గా భగవంతుడితో ప్రార్థన చేసుకో అంతే. కానీ ఈ బ్రహ్మచారులు, వైరాగులు కూడా కావాలి. ఆహ్, ఒక ఆధ్యాత్మిక సంప్రదాయానికి. వాళ్ళని చూసి మిగతా వాళ్ళకి స్ఫూర్తొస్తుంది. అదే విధంగా ఈ క్రైస్తవ మతం చెప్పేదేంటంటే, నువ్వు గనక ఈ మతం పాటిస్తుంటే నీకు డబ్బు బాగుండాలి, భౌతిక శ్రేయస్సు ఉండాలి. అప్పుడే నీ మతం నిజమైనది. నీకు అభివృద్ధి చెందాలి, డబ్బు బాగా రావాలి. ఆ విధంగా నమ్ముతారు వాళ్ళు. ఆ విధంగా వాళ్ళు పూజారులను తిరస్కరించారు ఫస్టు. తర్వాత పూజారులు తిరస్కరిస్తే శాస్త్రాన్ని నీ అంతట నువ్వు చదువుకోవాలి. నీ అంతట నువ్వు చదువుకున్నప్పుడు ఏమైద్దంటే అవన్నీ అర్థం కావు. కొన్ని కొన్ని ఆహ్, ఆహ్, మనకి ఎవరో ఒకరు చెబితే గాని అర్థం కావు. అప్పుడు నీ తెలివితేటలు, నీ తర్కం మీద ఆధారపడి ఉన్నావు. ఆ సమయంలో ఏది మంచిదనిపిస్తే అదనమాట. గెలీలియో అని ఒక ఆయనొచ్చాడు. ఈ బైబిల్ ఏం చెప్పింది? భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడని చెప్పింది. కానీ గెలీలియో ఉండి లేదు లేదు అలా గాదు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందనగానే ఆయన చంపేశారు. అప్పుడు చర్చి వాళ్ళు. చంపగానే కొంతమందుండి అరేయ్! ఆ గెలీలియో చెప్పేది కరెక్టే కదా! ఈళ్ళేంది ఇలా చెబుతున్నారని కొంతమందికి ఆ బైబిల్ మీద విశ్వాసం పోయింది. మొదట పూజారులు తిరస్కరించారు. తర్వాత బైబిల్‌ని తిరస్కరించారు. తర్వాత డార్విన్ వచ్చి మనం అందరం కోతులను పుట్టాం అది ఇది అని చెప్పారనమాట. అది చెప్పినాక అసలింక భగవంతుడే లేడు అని భగవంతుడిని కూడా తిరస్కరించారనమాట. ఆ విధంగా స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ ఆ విధంగా ఆహ్, మారారనమాట. ఆ విధంగా వాళ్ళు సైన్స్ వైపెళ్లారు చాలామంది. అందుకే చాలామంది చెబుతారనమాట. ఒకాయన కారు మీద రాసుకున్నాడు. "ఓ దేవా! దయచేసి నన్ను మీ అనుచరుల నుండి రక్షించండని." ఎందుకంటే భగవంతుడు దగ్గరికెళ్ళడానికి ఆయన అనుచరులు సహాయం జేస్తారు. కానీ ఆ అనుచరులే వాళ్ళ జీవితమే ఆదర్శప్రాయంగా లేకపోతే అటుప్పుడు ఈ విధంగా మారిద్దనమాట. అందుకే 1965లో పోప్ జాన్ పాల్ II ఆయనుండి మనం కాథలిక్ చర్చ్ ముందు ముందు ఎలా ఎళ్ళాలి అని ఇతర మతాల్లో ఏదైనా మంచి ఉంటే వాటిని స్వీకరిస్తాం అని చెప్పారనమాట. అప్పటి వరకు వాళ్ళు ఇతర మతాలను అసలు అంగీకరించేవాళ్ళు కాదు. వాళ్ళందరూ బోగస్ అని చెప్పేవాళ్ళు. మొదటిసారి 1965లో ఆయన ఆ విధంగా అన్నారు. అదే సమయంలో ప్రభుపాదుల వారు అమెరికా వెళ్లారనమాట ఇస్కాన్ పెట్టడానికి. అందుకే ప్రభుపాదుల వారి భగవద్గీతకి ముందులో చాలా మంది క్రైస్తవులు యొక్క ప్రొఫెసర్‌లందరూ రాస్తారు. ఇది చాలా మంచి పుస్తకం అది ఇది అని. ఎందుకంటే వాళ్ళు అప్పట్లో కొంచెం ఓపెన్ అయ్యారు. మన ఇండియాలోకి ఈళ్ళు కాథలిక్కులు గోవా వచ్చారు పోర్చుగీసుల నుండి. ఇందాక చెప్పాను కదా! ప్రొటెస్టెంట్‌లు, కాథలిక్కులని. కాథలిక్కులు పోర్చుగీసు, స్పెయిను వీటిల్లో ఉండేవాళ్ళు. ఇంగ్లాండ్ వీటిల్లోనే ప్రొటెస్టెంట్లు ఉండేవాళ్ళు. ఈ ప్రొటెస్టెంట్లు బెంగాల్ ద్వారా, బ్రిటిష్ వాళ్ళ ద్వారా మనకు దేశానికొచ్చారు. కాథలిక్కులేమో గోవా వచ్చారు పోర్చుగీస్ ద్వారా. రాస్తాడనమాట ఒక ప్రొటెస్టెంట్ ప్రీస్ట్ సెయింట్ జేవియర్ అని ఆయన. నేను ఈ గోవాలో ప్రచారం చేస్తున్నాను. నా పిల్లలందరికీ బాగా నేర్పాను నేను. ఆ పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ దేవతల మీద అపవిత్రం చేశాం. వాళ్ళ మీద ఉమ్మేపిచ్చాను. వాళ్ళ యొక్క మూర్తుల మీద ఆ విధంగా చెబుతాననమాట. ఆ విధంగా ఆయన నేను ఎంత ప్రచారం చేశానో చూడు ఆ పిల్లలందరూ మారిపోయారు. ఆ విధంగా రాస్తాడట. ఈ ప్రొటెస్టెంట్‌లేమో బెంగాలొచ్చారు. బెంగాలొచ్చి వాళ్ళు బాగా మన హిందూ మతాన్ని బాగా చదివారు. తర్వాత బైబిల్‌ని అనేక భాషల్లో స్థానిక తెలుగు, తమిళం ఈ విధంగా మార్చారు. తర్వాత మ్యాక్స్ ముల్లర్ అనే ఒక ఆయనొచ్చి వేదాలన్నిటిని చదివి ఆ వేదాల వివరణ ఏ విధంగా ఇచ్చాడంటే, మనకి వేదాల మీద శ్రద్ధ పోయే విధంగా వివరణ ఇచ్చాడు. ఆ విధంగా కొంతమందేమో
వీళ్ళు మీరు హిందూ మతం పాటిస్తున్నారా, పాటించండి. ఆ విధంగా మీరు శుద్ధి అవుతారు. శుద్ధి అయిపోయినప్పుడు యేసుక్రీస్తు యొక్క కృప మీ మీదకు వస్తుంది. ఆ విధంగా చెబుతారు. పూనాలో ఉందన్నమాట అతిపెద్ద క్రైస్తవ సెమినరీ. వాళ్ళందరూ బాగా వాళ్ళకి సంవత్సరాల తరబడి శిక్షణ ఇచ్చి వాళ్ళ క్రైస్తవ వేరు వేరు చర్చిలో పూజారులుగా పంపుతారు. అందులో దాని పేరు జ్ఞానదీప వేదాంత పాఠశాల. వాళ్ళు ఎలా పెడతారంటే ఒక పెద్ద వాళ్ళ లోగో ఏంటంటే ఒక దీపం ఉంటుంది. ఆ దీపంలో రకరకాల దేవతలు అన్నమాట. ఆ, శివుడు, వినాయకుడు, పార్వతీదేవి, ఇట్లా రకరకాలు పెట్టి పైన ఆ దీపం దగ్గర కృష్ణుడు అన్నమాట. ఆ దీపం పైన యేసుక్రీస్తు. ఇవంతా చేసి మీ మతాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అంతా చేసి చివరికి మీరు యేసుక్రీస్తు దగ్గరికి రావాలి అని చెబుతారన్నమాట. ఈ విధంగా ఇది ముఖ్యంగా మన దేశంలో బాగా అభివృద్ధి చెందుతున్న మతం. ఎందుకంటే యూరోప్ లో క్రైస్తవ మతం క్షీణించిపోతుంది. అమెరికాలో, యూరోప్ లో వాళ్ళందరికీ వాళ్ళు క్రైస్తవ మతాన్ని వదిలేస్తున్నారు. రష్యాలో కూడా, ఆఫ్రికా వాళ్ళు వాళ్ళ వాళ్ళ గిరిజన మతాలు ఉంటాయి, వాటిని పాటిస్తారు. చైనాలో క్రైస్తవ మతానికి అసలు అనుమతే లేదు, వాళ్ళు రానివ్వరు అసలు. ఇక మిగిలింది భారతదేశం అన్నమాట. బాగా మార్పిడి చేయటానికి ఏకైక స్థలం. అది కాక డబ్బు కూడా తక్కువ ఉంది ఇక్కడ. సో కాబట్టి మతం మార్చడం చాలా సులభం. ఆ విధంగా వాళ్ళు ఆ పోపు వచ్చినప్పుడు కూడా 1990లో ఇప్పుడు వచ్చారు ఆయన. అప్పుడు కూడా ఆయన అదే చెప్పారన్నమాట. మీరు ఇక్కడ సంస్కృతిని తీసుకొని యేసుక్రీస్తుని ఆ సంస్కృతి ద్వారా ఇవ్వండి. అందుకని వాళ్ళందరూ యేసు అష్టకాలు, యేసు సహస్రనామాలు, ఆ చర్చిలో గంట పెట్టడం ఇవన్నీ చేశారు. ఆ విధంగా వాళ్ళు ఆ అలాగే పేర్లు కూడా హిందూ పేర్లే ఉంచుకోండి, మార్చొద్దు. ఆ విధంగా ఆ చేశారనమాట. ప్రభుపాదులు వారు ఈ మత మార్పిడి గురించి ఏం చెప్పారంటే, అప్పట్లో ప్రభుపాదులు వారి శిష్యులు కూడా అమెరికా నుండి, యూరోప్ నుండి వాళ్ళు కూడా ఒకప్పుడు క్రైస్తవులే. వాళ్ళు ఈ విధంగా ఈ కృష్ణ చైతన్యాన్ని తీసుకొని వాళ్ళు ఇండియా రావాలంటే వాళ్ళని రానివ్వట్లేదు. అప్పుడు వీసా ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటే ప్రభుపాదులు వారు చెప్పేవాళ్ళు అనమాట. అరే క్రిస్టియన్ మిషనరీ వాళ్ళని పంపిస్తున్నారు, మా వాళ్ళని ఎందుకు పంపించరని అడిగేవారు అనమాట. అదే విధంగా ప్రభుపాదుల వారు ఈ క్రిస్టియన్‌లో సమగ్రత కలిగిన వాళ్ళు, దేవుని పట్ల భక్తి కలిగిన వాళ్ళని చెప్పేవారు. కాకపోతే ఒక పక్క ఆ విధంగా చెప్పారు. ఇంకో పక్క ఒక బాలుడు ఒకాయన మతం మార్చి ప్రభుపాదుల వారి దగ్గరకొచ్చి అడిగారనమాట. నేను మతం మారానని. ప్రభుపాదుల వారు అంటారు, ఎందుకంటే ఏముంది, 2 ఒకటే గదా! మనదైనా వాళ్ళదైనా అంటే, లేదు లేదు వాళ్ళు మాంసం తింటారు, మనం తినము అని ప్రభుపాదుల వారు చెప్పారనమాట. ఆహ్, మనం సేవ చేయాలి భగవంతుడికి. ఆ విధంగా చెప్పారు. ప్రభుపాదులు వారు ఇంకొకటి చెప్పిందేంటంటే, వాళ్ళకి బైబిల్ చాలా బాగా చదివారు. మనం గూడా భగవద్గీతను ఆ విధంగా వాళ్ళ నుండి నేర్చుకోవాలి. వాళ్ళు ఏ విధంగా బైబిల్ నేర్చుకుంటున్నారో, మనం భగవద్గీతను ఆ విధంగా నేర్చుకోవాలి. అదే విధంగా వాళ్ళకి ఎంత ఉత్సాహం ఉంటుంది ప్రచారం జేయాలని. ప్రతి ఊర్లో ఎళ్లి మనం ప్రచారం జేయాలని ఉత్సాహం ఉంటుంది. మనకు గూడా ఆ విధంగా ఉత్సాహం ఉండాలి. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలని ఆ విధంగా ప్రభుపాదులు వారు జెప్పారు. ఆ! ఇంకొక ఆయన 'తుకారం', 'భక్త తుకారం' అని మన తెలుగులో గూడా సినిమా ఉంటుంది. పండర్‌పూర్‌లో ఆయన అభంగాలన్నీ పాడారు. ఈ క్రైస్తవులో ఒక ఆయన 'తుకారాం మహారాజ్' మీద పీహెచ్‌డీ చేసి, నేను మరాఠీ వ్యక్తిని, మన మరాఠీ సంస్కృతిని ఆయన ప్రచారంలో 'తుకారాం మహారాజ్' అభంగాలన్నీ పాడతారనమాట. పాడి ఆ విధంగా మరాఠీ వాళ్ళని ఆయన దగ్గరకి తీసుకుంటున్నాడనమాట. ఆ విధంగా ఆయన ఈ మత ప్రచారం చాలా మంది ఆ విధంగా మత ప్రచారానికి మారుస్తున్నారు. ఈ విధంగా ఒక నారాయణన్ అనే ఒక ఆయన ఉంటారనమాట. ఆయన ఒక ఊరికే ఒక 20 చర్చిలకి రాశారనమాట. నేను ఇట్లా ఇంట్రెస్ట్ ఉందని. 20 చర్చిలున్న ఆయనకి పుస్తకాలొచ్చినియి. ఇదిగో ఈ పుస్తకాలు చదువని. తర్వాత అమెరికాకి రాశారు. ఇట్లా నాకు ఇంట్రెస్ట్ ఉందని. దాని తర్వాత ఆయనకి లోకల్ చర్చ్ నుండి ఆయనకి ఫోనొచ్చిందనమాట. మమ్మల్ని ఈరోజు వచ్చి కలువని. ఆయన వెళ్లి కలిస్తే అమెరికాకి ఏ లెటర్ అయితే పంపారో ఆ లెటరు
ఆయన ఊరి దగ్గరకు వచ్చింది అనమాట. వాళ్ళు పంపారు, ఇదిగో మీకు దగ్గరలో ఉన్నది ఇది, ఆయన పిలవండి, ఆయనకి ఈ విధంగా చెప్పండి. ఆ విధంగా వాళ్ళకి ప్రచారం మీద విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తిని మనం కూడా నేర్చుకోవాలన్నమాట. అలాగే భగవద్గీతను మనం ఆ విధంగా నేర్చుకోవాలి. ఈ విధంగా క్రైస్తవ మతం గురించి కొన్ని విషయాలు చూసాం ఈరోజు మనం. మనం మన మతాన్ని, మన మతం అంటే మతం అనే కాదు, ఉన్నది భగవంతుడే. ఆ భగవంతుడిని వేరు వేరు వాళ్ళు వేరు వేరు విధంగా ఆ, అర్థం చేసుకున్నారు. మనకి మన ఆచార్యులు ఇచ్చింది వేదాల ప్రకారం మనం అర్థం చేసుకున్నది, ఆయన చేరే మార్గం ఈ కలియుగంలో ఈ హరినామ సంకీర్తన ద్వారా. ఇప్పుడు మనం ఈ హరినామ సంకీర్తనం ఒక మాల జపం చేద్దాం. నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ కృష్ణాయ శ్రీమతే భక్తి వేదాంత స్వామి నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య సుధారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ. హరే కృష్ణ.